చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా పశ్చాత్తాపడ్డానా లేదా? ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే, ప్రభువా నా పాపం క్షమించు అని దేవుని దగ్గరికి వస్తారు. మళ్ళా అదే పాపంలో పడిపోయి ఈ నెల, నెక్స్ట్ నెల ఇట్ బికమ్స్ అన్ ఓవరాల్ సైకిల్. ఈ సైకిల్ ఎలా జరుగుతూ ఉన్నప్పుడు నిజముగా పశ్చాత్తాపడ్డావా లేదా అని మన జీవితంలో ఎలా తెలుస్తుంది అనంటే, ఇక్కడ భక్తుడైన దావీదు 51వ కీర్తనలో, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. దావీదు భక్తుడు చెప్తున్న మాట, ప్రభువా నేను నీ ఎదుట చెడుతనం చేశాను ప్రభువా, నీ హృదయాన్ని గాయపరిచాను ప్రభువా, నీకు దూరంగా బ్రతికాను ప్రభువా అని దేవుని గురించిన ఫోకస్ ఉంటుంది తప్ప మన గురించి ఫోకస్ ఉండదు. కాన్సిక్వెన్సెస్కి భయపడి వచ్చేవాళ్ళు కొంతమంది, ఈ పాపం చేశాను కాబట్టి ఉగ్రత వస్తుంది నా మీద అని చెప్పి ఆ భయంతో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది, లేదంటే దీవెనలు రావేమో పాపంలో ఉంటే అనే భయంతో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు పాపము చేసిన తర్వాత ఏ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాడు అని మనం చూస్తే, నీ హృదయాన్ని నేను నొప్పించాను ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా నా క్యారెక్టర్ని బట్టి కాదు, నేను చేసిన తప్పిదమును బట్టి కాదు ప్రభువా, నీ కృప చెప్పున, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నాట్ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ లార్డ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నీ ప్రేమ వల్ల నన్ను కనికరించి నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని. అది నిజముగా పశ్చాత్తాపడేవాడి హృదయం ఆ విధంగా పొజిషన్ అయి ఉంటుంది.